హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 48 అవర్స్ లోపు మీ లైఫ్‌లో ఏం జరగబోతోంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీ నేమ్ తలుచుకోండి కార్డ్ షఫుల్ చేసేటప్పుడు. సో దట్ మీ ఎనర్జీ అనేది పిక్ అవుతుంది. మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అనేది యూనివర్స్ ద్వారా చూద్దాము. సో మేబీ ఇది మీకు వార్నింగ్ అవ్వచ్చు, ఇండికేషన్ అవ్వచ్చు, మీకు హెల్ప్ అవుతుంది. సో ముందే తెలుసుకుంటే నెక్స్ట్ 48 అవర్స్‌లో మీ లైఫ్‌లో ఏం జరగబోతోంది. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీ నేమ్ తలుచుకోండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ లైఫ్‌లో నెక్స్ట్ 48 అవర్స్ ఏం జరగబోతోంది. ఏస్ ఆఫ్ కప్స్. మేబీ న్యూ లవ్ ఏదైనా మీ లైఫ్‌లోకి రాబోతోంది. లవ్ రాకపోతుంది. న్యూ లవ్ అవ్వచ్చు, పాస్ట్ లవ్ అవ్వచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. ఇది ఏస్ కాబట్టి న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి. ఎమోషనల్ న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఏస్ ఆఫ్ కప్స్ కాబట్టి మేబీ ఇక్కడ న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ 48 అవర్స్‌లో మీ లైఫ్‌లో యూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేబీ మీ పర్సన్ మీతో మాట్లాడడం కానీ, లేకపోతే సో ఏదైనా న్యూ ప్రపోజల్ మీ లైఫ్‌లోకి రావడం కానీ, సో ఇట్లా జరిగే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. న్యూ బిగినింగ్స్ అయితే మీ లైఫ్‌లో తప్పకుండా వస్తాయి నెక్స్ట్ 48 అవర్స్ లోపు. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో అండ్ నెక్స్ట్ 48 అవర్స్ లోపు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే మీరు చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా, గర్వంగా ఫీల్ అవుతారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మేబీ టీమ్ వర్క్ చేయడం కానీ, సో మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకునే పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం కానీ, హ్యాపీనెస్ మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఎమోషనలీ మీ వెయిటింగ్ ఇప్పటిదాకా ఎవరి కోసమైనా వెయిట్ చేసి ఉన్నారు అంటే, సో ఆ వెయిటింగ్ తాలూకు రిజల్ట్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతోంది. సో మీ హార్డ్ వర్క్‌కి రికగ్నైజేషన్ అనేది డెఫినెట్లీ రాబోతోంది. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశారో, ఇప్పటిదాకా దేనికోసమైతే ఎదురు చూసారో ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది మీ లైఫ్‌లోకి ఎండ్ అవ్వబోతుంది. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే మీ లైఫ్‌లోకి డెఫినెట్లీ రాబోతున్నాయి. సో ఇప్పటిదాకా దాని గురించి మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్‌తో చెప్పడం కానీ, సో టీమ్ వర్క్ చేశారు. మేబీ కెరియర్‌లో కూడా న్యూ బిగినింగ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి కెరియర్‌లో న్యూ బిగినింగ్ అవ్వచ్చు, ఎమోషనల్‌గా న్యూ బిగినింగ్ అవ్వచ్చు, కెరియర్‌లో మీరు చేసే వర్క్‌ని రికగ్నైజ్ చేయొచ్చు. మీకు ఒక ఐడెంటిటీ అనేది రాబోతోంది. సో దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. హమ్మయ్య! నా లైఫ్‌లో ఏదైతే ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నానో సో అది వచ్చింది. అంటే కృషికి తగ్గ ఫలితం అంటారు చూసారా? సో అలా సో మీ ఎదురుచూపులు డెఫినెట్లీ ఫలించబోతున్నాయి. అండ్ మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. సో యూనివర్స్ ఇంకా ఏం రాబోతుంది మా వ్యూయర్స్ లైఫ్‌లోకి?
అబండెన్స్, సాటిస్ఫాక్షన్, యూనియన్, ఫైనాన్షియల్ అబండెన్స్. మేబీ మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్లీ మీకు ఎక్కడి నుంచైనా మనీ రావాలి అంటే అక్కడి నుంచి మీకు మనీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా మీకు నెక్స్ట్ 48 అవర్స్లో వస్తుంది. ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మీరేదన్నా మనీ అడిగారు, ఫ్యామిలీ ఇప్పటిదాకా ఇవ్వలేదు అంటే, సో మీ ఫ్యామిలీ మీకు మనీ అడ్జస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది. హ్యాపీనెస్, హ్యాపీ మూమెంట్స్, అబండెన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది. చాలా ఎక్సైట్మెంట్. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే ఎదురు చూసారో, మేబీ అది జాబ్ ఆఫర్స్ కావచ్చు, అండ్ మ్యారేజ్ ఆఫర్స్ కావచ్చు, స్టెబిలిటీ ఇది గ్రౌండింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే గ్రౌండింగ్ ఎనర్జీ, స్టెబిలిటీ, కమిట్మెంట్. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే ఎదురు చూసారో ఆ గ్రౌండింగ్ ఎనర్జీ రాబోతోంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో లక్ అయితే మీకు ఫేవర్గా ఉంది. ఇంకొక ఛాన్స్ డెఫినెట్లీ మీకు యూనివర్స్ తరఫు నుంచి గిఫ్ట్ లాగా యూనివర్స్ ఇస్తుంది. సో దానివల్ల మీ లైఫ్లో ఇప్పటిదాకా ఏదైతే సంతోషాన్ని కోల్పోయారో, ఏదైతే పెయిన్ అనుభవించారో, సో అదంతా పోయి మీ లైఫ్లోకి అబండెన్స్, హ్యాపీనెస్, ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ సపోర్ట్, ఈవెన్ మ్యారేజ్ గురించి డిస్కషన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. కమిట్మెంట్, మ్యారేజ్ గురించి డిస్కషన్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి, మీ లైఫ్లోకి రాబోతున్నాయి. యూనివర్స్ తరఫు నుంచి యూనివర్స్ మీకు ఇచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు, బికాజ్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాబట్టి. సో మీకు యూనివర్స్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ లైఫ్ చేంజింగ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీరు ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ మీ ఫ్యామిలీతో, సో మీ దగ్గరికి మీ ఫ్యామిలీ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఎప్పటి నుంచో ఫ్యామిలీని మిస్ అవుతున్నారు, మీరే మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, బట్ వాళ్ళే ఆల్ ఆఫ్ సడన్ సర్ప్రైజ్గా మీకు మీ లైఫ్లోకి రావడం, మీ దగ్గరికి రావడం కానీ, మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీరు సర్ప్రైజ్ ఇవ్వడం కానీ, సో మీరు విలేజ్కి వెళ్ళడం కానీ, సో ఇలాంటి ఎనర్జీ డెఫినెట్లీ కనిపిస్తుంది. సో అబండెన్స్, ఫైనాన్షియల్లీ కూడా నెక్స్ట్ 48 అవర్స్ మీకు చాలా బాగుంటుంది. సో రావాల్సిన మనీ మీకు రావడం కానీ, దానివల్ల మీరు చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్గా ఉండడం కానీ, కన్ఫ్యూషన్. సో కొంతమందికి ఇక్కడ నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో మీరు కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఏంటిది అంతా నాకేనా అనే టైప్లో. సో క్లారిటీ మీరు ఎక్కడో మిస్ అవుతారు. ఏంటి నా లైఫ్లోకి ఇంత హ్యాపీనెస్ వచ్చింది ఆల్ ఆఫ్ సడన్, ఇది నిజమా కళ, నేను ఏదన్నా డ్రీమ్లో ఉన్నానా, లేకపోతే నేను ఏదన్నా భ్రమలో ఉన్నానా, రాదు అనుకున్నాను మళ్ళీ వచ్చింది. కన్ఫ్యూషన్ అనేది మీరు క్లారిటీ ఎక్కడో మిస్ అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నా లైఫ్లో జరగదు అనుకున్నాను, కానీ ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. సో ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్స్, ఓవర్ థింక్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఏదైతే జరగదు అనుకున్నారో, మీరు ఏదైతే ఊహించలేదో, సో అలాంటివి జరిగేసరికి డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, క్లారిటీ ఎక్కడో మిస్ అవుతూ ఉంటారు. సో మీరు క్లారిటీ ఎక్కడో మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఓవర్ థింక్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఇలాగే ఉంటుందా, మేబీ మళ్ళీ ఇలాగే వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోతుందా, సో ఇలా సంథింగ్ లైక్ మీలో డౌట్స్ అనేది రైజ్ అవుతాయి, మీరు కన్ఫ్యూజ్ అయితే అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మీ లైఫ్లో ఆల్ ఆఫ్ సడన్ లవ్ రావడం, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు ఇష్టపడేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీరు దానివల్ల హ్యాపీగా ఉండడం, ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా జరగడంతో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఓవర్ థింక్ చేస్తారు.
ఇది జస్ట్ నన్ను ఆట పట్టించడానికే చేస్తున్నారా? లేకపోతే రియాలిటీలో ఇది ఉందా? సో, ఆల్ ఆఫ్ సడన్ ఇది మనకు అవ్వదు అనుకున్నప్పుడు అది అయితే డెఫినెట్‌లీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, అలా మీరు కన్‌ఫ్యూజన్ స్టేట్‌లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓవర్ థింక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రాదు అనుకున్న దగ్గర నుంచి ఆఫర్ రావడం, రాదు అనుకున్న దగ్గర నుంచి ఆహ్, వీళ్ళు నాతో ప్రేమగా మాట్లాడరు అనుకున్న దగ్గర నుంచి అప్రిసియేషన్ రాదు అనుకున్న దగ్గర అప్రిసియేషన్ రావడం. సో, దానివల్ల మీరు కన్‌ఫ్యూజ్ ఎలా మేనేజ్ చేయాలి? ఏంటి? ఎలా మాట్లాడాలి? ఎలా మేనేజ్ చేయాలి? ఆ టైప్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్, కన్‌ఫ్యూషన్ ఫీల్ అవుతారు. సో, 10 ఆఫ్ వాండ్స్. సో, ఎందుకో మీరు ఇన్ని వచ్చినా కూడా మీరెందుకో బర్డెన్‌గా ఫీల్ అవుతారండి. స్ట్రెస్ అవుతారు. బర్డెన్‌గా ఫీల్ అవుతారు. బర్డెన్‌గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండదు. సో, ఇది నేను హ్యాండిల్ చేయగలుగుతానా? ఈ సిట్యుయేషన్ ఇది కరెక్టేనా? కాదా? ఇది నేను హ్యాండిల్ చేయగలుగుతానా? ఇది నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతానా? ఇది నాకు చాలా తర్వాత భారం అవుతుందా? మేబీ ఆల్ ఆఫ్ సడెన్ ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు అప్పగించొచ్చు. సో, అది చేయగలనో లేదో అనేది మీకు నమ్మకం లేదు. దానివల్ల ఏంటంటే మీరు చాలా స్ట్రెస్ అవుతారు. ఓవర్ థింక్ చేస్తారు. మేబీ ఫ్యామిలీ పరంగా ప్రాపర్టీస్ అది మీకివ్వడం గానీ, రెస్పాన్సిబిలిటీస్ మీకు రావడం గానీ, వచ్చినా హ్యాండిల్ చేయలేనేమో అని భయపడతారనే ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎలా చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? సో, ఇదొక పెద్ద టాస్క్ అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. సో, జస్టిస్. డెఫినెట్‌లీ మీకు జస్టిస్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ 48 అవర్స్‌లో. సో, ఎక్కడైతే మిమ్మల్ని రాంగ్ అనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని రాంగ్ అనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని మీ విషయంలో తప్పుగా ఆలోచించారో, అక్కడ మీకు డెఫినెట్‌లీ జస్టిస్ అనేది దొరుకుతుంది. మీకు న్యాయం అయితే జరుగుతుంది. జస్టిస్ అయితే జరుగుతుంది. వాళ్ళే వచ్చి మీకు సారీ చెప్పడం కానీ, వాళ్ళే వచ్చి మీతో మాట్లాడడం కానీ, డెఫినెట్‌లీ ఇది యూనివర్స్ తరఫు నుంచి మీకు జస్టిస్ అనేది సర్వ్ అవుతుంది. మిమ్మల్ని ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళు మీ వాల్యూ అనేది, మీ వర్త్ అనేది ఆహ్, రియలైజ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో, మీకు ఏదైనా కోర్ట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా దాంట్లో మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. సో, ఆహ్, డెఫినెట్‌లీ ఇప్పటిదాకా మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో అక్కడ మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారో అక్కడ మీకు డెఫినెట్‌లీ జస్టిస్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్‌కి నేను ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూడలేదు. ఐ థాట్ అవసరం. సో, లెట్స్ చెక్. 10 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఏస్ ఆఫ్ పెంటికల్స్. చెప్తున్నాను కదా! న్యూ బిగినింగ్స్ మీరు చేయగలరా లేదా? కరెక్టా కాదా? అనే డెసిషన్‌లో మీరు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతారు. సో, 2 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 2
2 వర్డ్స్ క్లారిఫైయర్. ఎందుకు కన్‌ఫ్యూషన్‌గా ఫీల్ అవుతారు? సో, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ ఎందుకో ఇప్పటి వరకు సెల్ఫిష్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు సెల్ఫిష్‌గా లేకుండా నువ్వు లేకపోతే నేను లేను అన్నట్టుగా మాట్లాడడం, మిమ్మల్ని గొప్పగా మాట్లాడడం అండ్ మిమ్మల్ని ప్రైజ్ చేయడం. సో, మీ టాలెంట్‌ని ప్రైజ్ చేయడం. సో, మీ వర్క్‌ని, మీ డెడికేషన్‌ని ప్రైజ్ చేయడంతో ఆల్ ఆఫ్ సడన్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. సో, చూద్దాం ఇంకా మీ లైఫ్‌లోకి ఏం రాబోతుంది నెక్స్ట్ 48 అవర్స్‌లో. 9 ఆఫ్ వాండ్స్. సో, వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ 48 అవర్స్‌లో మీరు ఎక్కువ వెయిట్ చేస్తారు. సిట్యుయేషన్స్ కోసం వెయిట్ చేస్తారు. హీలింగ్ కోసం ఎదురు చూస్తారు. దేనికోసం ఎదురు చూస్తారు అంటే హీలింగ్ కోసం ఎదురు చూస్తారు. బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తారు. స్పిరిచువాలిటీలో మిమ్మల్ని మీరు ఎక్కువగా పెట్టుకుంటారు. సో దట్ ఇప్పుడు మీరు ఏదైతే దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దాంట్లో మిమ్మల్ని మీరు అలా నిలబెట్టుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నారు. సో, మిమ్మల్ని ఎవరైనా రికగ్నైజ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. సో, మీ వాల్యూ వాళ్ళకి తెలిసి రావాలి అనేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో, మేబీ ఎక్కడి నుంచైనా మెసేజ్ కోసం కావచ్చు, కాల్ కోసం కావచ్చు, ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వడానికి కోసం కావచ్చు, మీరు ఎదురు చూస్తూ ఉంటారు. వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఈ వెయిటింగ్‌లో కూడా మీరు హ్యాపీగానే ఎదురు చూస్తారు. వెయిట్ చేయడంలో కూడా మీరు హ్యాపీనెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మేబీ కెరియర్‌లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేదు అంటే కెరియర్‌లో మీకంటూ ఒక రికగ్నైజేషన్ రావడం కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఏదన్నా ఆపర్చునిటీ రాలేదు. ఆపర్చునిటీ వచ్చుంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునేదాన్ని, లేకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాడిని అనే టైప్‌లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండుండొచ్చు. సో, మీకు రికగ్నైజేషన్ కోసం మీ వర్త్‌ని వేరే వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ మీరు వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉంటారు అనేది కనిపిస్తుంది. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, సో, మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీ వెయిటింగ్‌కి తగ్గ ప్రతిఫలం అయితే డెఫినెట్‌లీ మీకు దక్కుతుంది. అందులో డౌటే లేదు. సో, చూద్దాం నెక్స్ట్ 48 అవర్స్‌లో మీ లైఫ్‌లో ఏం జరగబోతోంది. నైట్ ఆఫ్ కప్స్. సో, చెప్పాను కదా! ఎమోషనల్లీ హ్యాపీ ఫీల్ అవుతారు. సో, సంబడీ మీ లైఫ్‌లో మీకు ప్రపోజ్ చేయబోతారు. మీకు ఆఫర్ రాబోతోంది. మేబీ అది న్యూది కావచ్చు, లేకపోతే పాస్ట్ పర్సన్ కావచ్చు. సో, మీ లైఫ్‌లో అయితే లవ్ ఆఫర్ రాబోతుంది. సారీ కానీ, అపాలజీ కానీ, ప్రపోజల్ కానీ, మెసేజ్ కానీ. సో, మీ లైఫ్‌లోకి నెక్స్ట్ 48 అవర్స్‌లో ఇది జాబ్ ఆఫర్ అయినా అవ్వచ్చు. డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి ఆఫర్ అయితే రాబోతుంది. ఏ ఆఫర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఆఫర్ మీ లైఫ్‌లోకి రాబోతోంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో, ఎంప్రెస్ మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ వాల్యూ తెలుసుకొని, దానికి మీరు వర్తీ, వాల్యుబుల్ అని రియలైజ్ అయ్యి మీ లైఫ్‌లోకి ఈ ఆఫర్ రాబోతోంది. అండ్ ఎవరైతే మేబీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారో మీకు ప్రెగ్నెన్సీ అది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మేబీ మీ మదర్ దగ్గర నుంచి మీకు ఏదైనా ఆఫర్ రావడం కానీ, సో, అది కూడా కనిపిస్తుంది. నైన్ ఆఫ్ పెంటికల్స్.
మీ లైఫ్లో మీరు ఇండిపెండెన్స్, సో మీ లైఫ్లో అబండెన్స్, ఇండిపెండెన్స్ ఇవన్నీ రాబోతున్నాయి. గో విత్ ద ఫ్లో అన్న టైప్లో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మీరు మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఇదే కావాలి, ఇదే కావాలి అన్న టైప్ కాదు. సో మీకు ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ మీ లైఫ్లో గ్రోత్ అయితే రాబోతుంది. మీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మేబీ మీ డ్రెస్సింగ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, సో ఫైనాన్షియల్లీ బాగా ఎక్కువ దాచిపెట్టాలి అని ఫోకస్ చేయడం కానీ, సో మీ ఫ్రీడమ్, ఎవరి కోసం మీరు ఎలాంటి సాక్రిఫైసెస్ చేయాలి అనుకోవట్లేదు. ఫ్రీడమ్ మీరు కోరుకుంటున్నారు. నెక్స్ట్ 48 అవర్స్లో కూడా మీ లైఫ్ ఎలా ఉన్నా కూడా సో హ్యాపీగా ఉండాలి, లగ్జూరియస్గా ఉండాలి. సో ఎవరి కోసం ఎలాంటి సాక్రిఫైసెస్ చేయకూడదు, నాకు నేను హ్యాపీగా ఉంటే చాలు అని మీలో ఒక టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కావచ్చు, ఇది మీకు రాబోతోంది. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో మీ లైఫ్లో మీకు క్లారిటీ రాబోతుంది. స్వర్డ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్, క్లారిటీ, సిచ్యువేషన్ మీద క్లారిటీ, న్యూ బిగినింగ్స్ అవుతుందా లేదా అనేది మీ లైఫ్లో మీకు క్లారిటీ రాబోతోంది. సో ఇది గ్రౌండింగ్ ఎనర్జీ, ఇది క్లారిటీ. సో ఎంపరర్, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి అనే క్లారిటీ మీలో వస్తుంది. మేబీ ఇంకొకటి ఏంటంటే, మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనే విషయానికి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో హెల్త్ పరంగా కూడా ఇక్కడ మీరు కొంచెం సఫర్ అవుతారని అనిపిస్తుంది. హెల్త్ పరంగా కూడా మీరేం చేయాలి, నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలి అనే విషయానికి మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. యా యూనివర్స్, నెక్స్ట్ 48 అవర్స్ మా వ్యూవర్స్ లైఫ్లో ఏం జరగబోతుంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. జడ్జ్మెంట్. సో మేజర్ డెసిషన్ అయితే మీరు మీ లైఫ్లో తీసుకోబోతున్నారు. ఐదర్ ఎస్ ఆర్ నో అనేది డెసిషన్ మేకింగ్. ఇప్పటిదాకా ఏదైతే తీసుకోలేదో ఆ డెసిషన్ మేకింగ్ డెఫినెట్లీ మీరు తీసుకుంటారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఫైనాన్షియల్లీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కానీ, అందరూ మీ మీద వేసిన నిందలు మీరు అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలి అని కానీ డెసిషన్ అయితే తీసుకుంటారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.